హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ స్టడీ సర్కిల్. మనం అంతకుముందు వీడియోలో ఒక 11 క్వశ్చన్ వరకు చెప్పుకున్నాం. సో ఇప్పుడు 12th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. చూడండి, చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే దీనికి ఎక్కువ టైం పడుతుంది అనుకుంటున్నారు. బట్ ఎందుకు సార్ ఎక్కువ టైం పడుతుంది అంటే, చూడండి, ఈ వీడియో అనేది అన్ని ప్రిపేర్ అయిన వాళ్ళే కాకుండా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు. సో వాళ్ళని బేస్ చేసుకొని మనం ఫస్ట్ వీడియోకి 2.5 అవర్స్ కానీ 3 అవర్స్ పట్టినా సరే వీడియో అనేది చాలా స్లోగా చెప్తున్నాను. ప్లస్ అదే విధంగా దాని యొక్క మీనింగ్ చెప్తూ మరి ఆ క్వశ్చన్ ని ఎన్ని విధాలుగా చేయాలో కూడా మనం చెప్తూ ఉన్నాం. నెక్స్ట్ నుంచి మనం ఏం చేస్తాం సార్ అంటే ఒక్కటే షార్ట్ కట్ ఫాలో అయిపోతామండి. ఎందుకంటే క్వశ్చన్స్ ఎలాంటి చేంజ్ అనేది లేదు, సేమ్ టు సేమ్ క్వశ్చన్స్ దిగిపోతున్నాయి. ఓకేనా? ఇక్కడ 12 మల్టిపుల్ అడిగితే అక్కడ 12 మల్టిపుల్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 9 డివిజిబుల్ రూల్ అడిగితే అక్కడ 9 డివిజిబుల్, సేమ్ టు సేమ్ క్వశ్చన్స్ అండి. ఎలాంటిది ఒక్క చిన్న చేంజ్ కూడా అవ్వట్లేదు. ఆన్సర్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ఆన్సర్స్ కూడా చేంజ్ కాకుండా ఉన్నాయి. సో దాని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. సో మీరైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయితే ఒకసారి చూడండి, మీకు ఒక పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. అంతేగాని వేరే వేరే బుక్స్ ఏదో వేరే వాళ్ళు ఏదో చెప్పేసి విని మీరైతే ఇబ్బంది అయితే పడద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ పేపర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మరి చూద్దాం క్వశ్చన్ నెంబర్ 12 అనేది చూద్దాం. చూడండి ఏమంటున్నాడు క్వశ్చన్ నెంబర్ 12. ఏమంటున్నాడు? ఆఫ్ ది 240 సోప్స్ ప్లేస్డ్ ఇన్ ఏ బాక్స్, ఓకే, 36 have been used. Okay, what is the percentage of soaps left in the box? చూడండి ఏమంటున్నాడు, ఒక పెట్టెలో ఉంచిన మొత్తం 240 సబ్బులలో 36 సబ్బులు ఉపయోగించబడ్డాయి. అయినా పెట్టెలో మిగిలిన సబ్బుల యొక్క శాతం ఎంత అంటున్నాడు. మరి ఒక పర్సన్ దగ్గర మొత్తం ఎన్ని సోప్స్ ఉన్నాయంటండి? 240 సోప్స్ ఉన్నాయి. మరి ఆ 240 సోప్స్ లో ఒక 36 సోప్స్ యూజ్ చేసేసాడంట. మరి 240 సోప్స్ లో 36 సోప్స్ యూజ్ చేసేస్తే నా దగ్గర ఎన్నో కొన్ని సోప్స్ ఉంటాయి కదా, ఆ సోప్స్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ స్పీడ్ గా చదవచ్చు, స్పీడ్ గా ఆన్సర్ చెప్పొచ్చు. బట్ ఎవరైతే స్టార్టింగ్ క్వశ్చన్స్ లో ఉంటారో, స్టార్టింగ్ పొజిషన్ లో ఉంటారో వాళ్ళకి ఇది అర్థం కాదండి. సో అందుకే దానికోసమే ఫస్ట్ వీడియో మాత్రమే స్లోగా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వీడియోస్ జస్ట్ కళ్ళతో చూసి మాత్రమే షార్ట్ కట్ చెప్పడం ఉంటుంది. ఓకేనా? మరి చూద్దాం. మరి ఈ పర్సన్ ఏం చెప్తున్నాడు అంటే అతని దగ్గర ఫస్ట్ లో సోప్స్ ఉన్నాయంట. మరి ఫస్ట్ లో అతని దగ్గర ఉన్న సోప్స్ ఎన్ని అంటే 240 సోప్స్. మరి 240 సోప్స్ ఉంటే ఇప్పుడు అతని దగ్గర ప్రజెంట్ ఏమంటున్నాడు, నేను ఒక 36 సోప్స్ ని యూజ్ చేశాను అంటున్నాడు. మొత్తం 240 సోప్స్ లో ఒక 36 సోప్స్ అతను ఏం చేసేసాడంట, ఆల్రెడీ యూజ్ చేసేసాను అంటున్నాడు. మరి మొత్తం 36 సోప్స్ లో, మొత్తం 240 సోప్స్ లో 36 సోప్స్ యూజ్ చేసేస్తే మన దగ్గర ఎన్ని ఉంటాయి? జస్ట్ 204 సోప్స్ ఏ ఉంటాయి. మరి ఈ సోప్స్ ఎంత పర్సంటేజ్ అంటున్నాడు. మరి చూద్దాం. మరి నా దగ్గర స్టార్టింగ్ లో ఉన్న సోప్స్ ఎంత? 240. మరి నా దగ్గర స్టార్టింగ్ లో ఉన్న 240 సోప్స్ మనం ఎంత అనుకోవచ్చు అండి? 100% అనుకోవచ్చు. మరి ఇప్పుడు నా దగ్గర ఎన్ని సోప్స్ ఉన్నాయి? జస్ట్ 204 సోప్స్ ఏ ఉన్నాయి. సో ఈ 204 సోప్స్ అనేది ఎంత పర్సంటేజ్ కి ఈక్వల్ అవుతుంది అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి చూడండి, క్యాన్సిల్ చేద్దాం. మరి 0కి 0 క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ తర్వాత 2 టేబుల్, 2 12s 24, నెక్స్ట్ 2 5s ఎంత అంటే 10. నెక్స్ట్ 12 టేబుల్ లో కట్ చేద్దాం. చూడండి, 12 1s 12, సో 8 మిగిలింది, దాని పక్కన 4 84. మరి 12 ఎన్ని టైమ్స్ పోతుంది? 12 7s 84. మరి 17 ఇంటూ 5, 17 5s ఎంత అంటే 85. సో దాన్నే మనం ఏమని చెప్పొచ్చు అంటే 85% గా మాట్లాడుకోవచ్చు. మరి ఎక్కడుంది సార్ 85% అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ 2 లో ఉంది. అంటే అతను ఏం చెప్తున్నాడు, మొత్తం 100% సోప్స్ ఉన్నాయి, దాంట్లో నేను 15% యూజ్ చేశాను. సో ప్రజెంట్ నా దగ్గర ఇంక మిగిలిపోయిన సోప్స్ ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే 85% కి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. సో సార్ మనం ఇలా కాకుండా ఇంకేదన్నా మోడల్లో మనం చేయలేమా అంటే డెఫినెట్ గా చేయొచ్చండి. చూడండి, మరి వాడు యూజ్ చేసిన సోప్స్ యొక్క పర్సంటేజ్ కనుక్కుందాం. మరి యూసేజ్ పర్సంటేజ్, మరి యూసేజ్ పర్సంటేజ్ ఎంతో చూద్దాం. మరి మొత్తం సోప్స్ ఎన్ని? 240 సోప్స్. మరి 240 సోప్స్ లో ఎన్ని యూజ్ చేసేసాడు వాడు? 36 సోప్స్ యూజ్ చేశాడు. మరి ఇది ఎంత పర్సంటేజ్ కి ఈక్వల్ అంటున్నాడు కాబట్టి పర్సంటేజ్ లోకి మార్చాలంటే ఏం చెప్పాం? ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ లోకి చేంజ్ అయ్యింది అని చెప్పాం. సో ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. చూడండి, అదే మన ఆన్సర్ అయిపోతుంది. మరి 0కి 0 క్యాన్సిల్. మరి 12 3s, మరి 12 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. మరి 2 1s 2 ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. 5 3s ఎంత? 15. సో అంటే మనం మొత్తం ఎంత పర్సంటేజ్ యూజ్ చేసామండి? 15% యూజ్ చేసామంట. మరి మొత్తం 100% లో
15% మనం యూజ్ చేసేసాము అంటే మరి మిగిలిపోయిన పర్సంటేజ్ ఎంత అని చెప్పొచ్చు, డైరెక్ట్ గా 85% ఆఫ్ సోప్స్ ఇంకా ఆ బాక్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు. ఓకేనా. సో ఈ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు, ఇందాక మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఏదైనా మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. సో 13th క్వశ్చన్ ఏం చేసాము అంటే చివర్లో పెట్టేసాం. ఎందుకు అంటే డయాగ్రామ్స్ అండి. సో డయాగ్రామ్స్ బేస్ చేసుకుని 3 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకేనా, ఒకటే డయాగ్రామ్ వేసుకొని 3 క్వశ్చన్స్ వేరు వేరు చోట్ల ఇచ్చాడు. సో వాటన్నిటిని రిమూవ్ చేసేసి ఒక చోట మనం పెట్టడం అయితే జరిగింది. సో వాటిని మనం చివర్లో డిస్కషన్ చేద్దాం. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. క్వశ్చన్ నెంబర్ 14 మరి దేని గురించి మాట్లాడుతున్నాడు? ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది రాంబస్ ఆఫ్ ది square whose side diagonals are 145 centimeters and 145. Okay, 145 centimeters and 146 centimeters. చూడండి, 145 సెంటీమీటర్లు మరియు 146 సెంటీమీటర్లు ఉన్న చతురస్రం అంటున్నాడండి. సో మిస్టేక్ పడింది, చతురస్రం కాదు. ఎందుకని? చతురస్రంలో కర్ణాలు రెండు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. దీర్ఘ చతురస్రంలో కూడా ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. సో ఇది చతురస్రం కాదు, ఇక్కడ ఏం పడాలి? రాంబస్ అని పడాలి. ఓకేనా, పైన కట్టబడింది, తెలుగులో మిస్టేక్ పడింది. ఓకేనా, రాంబస్ యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. ఇప్పుడు ఏం కావాలంటే రాంబస్ యొక్క వైశాల్యం కనుక్కోండి అంటున్నాడు. మరి రాంబస్ వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా చూడండి. మనం ప్యూర్ మ్యాథ్స్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఫార్ములా తెలుసు అనుకోండి, క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఫార్ములా తెలియలేదు అనుకోండి, ఆన్సర్ రాదు. అంతే. ఓకేనా, ఎందుకు సార్ అంటే ప్యూర్ మ్యాథ్స్ లో ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి ప్రొసీజర్ కానీ, దాంట్లో ఏదో లోపల దాగి ఉండటం కానీ, లాజిక్స్ కానీ ఏముండవు. ఫార్ములా తెలిసింది అనుకోండి, ఆన్సర్ వస్తుంది. ఫార్ములా తెలియలేదు అనుకోండి, ఆన్సర్ అస్సలకే రాదు. ఓకేనా, మరి రాంబస్ లో ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి సార్ అంటే హాఫ్ d1 ఇంటూ d2. మరి d1 అంటే ఏంటి అంటే డయాగోనల్స్, కర్ణం 1 ఇంటూ కర్ణం 2. ఇది ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా. ఎవరికైతే ఈ ఫార్ములా తెలుస్తుందో వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. మరి చూడండి, మరి ఇప్పుడు ఫార్ములా బేస్ చేసుకొని రాస్తున్నాను. సో ఏ ఇజ్ ఈక్వల్ హాఫ్ d1 డయాగోనల్ 1 ఎంత అంటే 143. నెక్స్ట్ డయాగోనల్ 2 అంటే ఎంత అంటే 146. మరి వీటిని కట్ చేస్తే ఆన్సర్ ఎనఫ్ అయిపోతుంది. ఒకసారి అయితే కట్ చేసి చూద్దాం. చూడండి, మరి 2 టేబుల్లో కట్ చేద్దాం. 2 7s 14, నెక్స్ట్ 2 3s ఎంత అంటే 6. సో ఏరియా ఏ ఇజ్ ఈక్వల్ ఏమని చెప్పొచ్చు? 143. సో 143 ఇంటూ 143 145. సో 145 ఇంటూ 73. మరి 145 ఇంటూ 73 చేస్తే ఏమొస్తుంది అంటే డైరెక్ట్ గా మన ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. మరి దీన్ని ఇంటూ చేయాలి అంటే పెద్ద ప్రొసీజర్. సో దానికోసమే మనం ఏం చెప్పాం సార్ అంటే 3 యూనిట్ డిజిట్ మెథడ్ చెప్పాం. మరి దాన్ని యూజ్ చేసేసి విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేసేయచ్చు. కాబట్టి చూడండి 145. మరి 145 ని ఎవరితో ఇంటూ చేయాలి అంటే 73. మరి దాని ముందు ఒక 0 పెట్టుకున్నా సో దాని వాల్యూలో ఎలాంటి చేంజ్ ఉండదు కాబట్టి 0 పెట్టుకున్నా. చూడండి 3 5s 15. సో 5 రాసేసి 1 పక్కన పెట్టాను. నెక్స్ట్ 5 4 7 5s 35 ప్లస్ 7 3s 4 3s ఎంత అంటే 12. మరి 35 కి 12 కలిపామనుకోండి, మరి 35 కి 12 కలిపితే ఎంత అవుతుంది అంటే 47. మరి 47 ఒక 1 ఉంది, సో 48. మరి 8 రాసేసి 4 పక్కన పెట్టారు. నెక్స్ట్ తర్వాత స్టెప్ నెంబర్ 3 చూడండి 7 4s 28. మరి 28 1 ఇంటూ 3 28 కి 1 కలిపితే 31. 31 కి ఒక 4 కలుపుతాం. 31 కి 4 కలిపితే ఎంత అంటే 35. సో 585. మరి 585 అనేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఎక్కడుందండి? ఆప్షన్ 1 లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ 1 తీసుకోవచ్చు. లేదు సార్ మనం ఇంకా ఇంటూ చేద్దాం, ఏమైంది అంటే ఇంటూ కూడా చేసి చూడండి. నెక్స్ట్ స్టెప్ 0 ఇంటూ 4 0. నెక్స్ట్ 1 ఇంటూ 7. ఇందాక 35 అన్నాం, 5 రాసేసి 3 పక్కన పెట్టాం కదా, ఆ 3ని 7 కి కలిపితే 10 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 10585. మరి ఎక్కడుంది సార్ 10585 అంటే ఎక్కడుందండి? ఆప్షన్ 1 లో ఉంది. ఓకేనా, సో మనం యూజ్ చేసుకున్న ప్రతి దాన్ని, మనం నేర్చుకున్న ప్రతి దాన్ని ఎక్కడో చోట అయితే కన్ఫామ్ గా యూజ్ చేసుకోవాలి. ఓకేనా అండి. సో 3 యూనిట్ డిజిట్ ఇక్కడ మనకి అనేది యూజ్ అయింది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి ఏమంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 15 ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ఈక్వలేటర్ ట్రయాంగిల్
హూస్ సైడ్ ఈస్ 150 సెంటీమీటర్. చూడండి ఏమంటున్నాడు, 150 సెంటీమీటర్ ఉన్న సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుక. సో చెప్పాను ఇప్పుడే ఏమని, ప్యూర్ మ్యాథ్స్ లో ఫార్ములా తెలిస్తే ఆన్సర్ వస్తుంది, ఫార్ములా తెలియలేదు అనుకోండి ఆన్సర్ రాదు, ఏం రాదు. మరి ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి, సమబాహు త్రిభుజం. మరి సమబాహు త్రిభుజం అంటే ఈక్వలేట్ ట్రయాంగిల్. మరి ఈక్వలేట్ ట్రయాంగిల్ అంటే ఏంటి అంటే చూడండి, ఒక ట్రయాంగిల్ లో ఉన్న 3 సైడ్స్ ఎలా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. మరి 3 యాంగిల్స్ కూడా ఎలా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. ఎప్పుడైతే అలా ఈక్వల్ గా ఉంటాయో దాన్నే మనం ఏమని చెప్పొచ్చు అంటే ఈక్వలేట్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. సో ఈ సైడ్ అనేది ఏకి ఈక్వల్ అయితే మరి ఈ సైడ్ కూడా ఏకి ఈక్వల్ అవుతుంది. మరి ఈ సైడ్ కూడా దేనికి ఈక్వల్ అవుతుంది, ఏకే ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నాడు. ఒకవేళ ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఉన్న యాంగిల్ ఇక్కడ ఉన్న యాంగిల్ ఈ 3 యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయంట, ఈక్వల్ గా ఉంటాయి. మరి ఈ యాంగిల్ 60, ఈ యాంగిల్ 60, ఈ యాంగిల్ కూడా అన్ని 60కే ఈక్వల్ అవుతాయి అంటున్నాడు. ఇలా ఈక్వల్ గా ఉన్న దాన్నే మనం ఏమంటాము అంటే సమబాహు త్రిభుజంగా మనం మాట్లాడుకుంటాం. అయితే వాడికి ఏం కావాలి, ఏరియా. మరి ఏంటి సార్ ఏరియా అంటే చూడండి, ఇది ఆక్యుపై చేసిందా లేదా, ఈ డయాగ్రామ్ అనేది ఎంత స్పేస్ అయితే ఆక్యుపై చేసిందో ఇది ఆక్యుపై చేసిన ఈ ప్లేస్ మొత్తాన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే ఏమని పిలుస్తామండి, ఏరియా అని పిలుస్తాం. ఇది ఆక్యుపై చేసిన ప్లేస్ నే మనం ఏరియా అని పిలుస్తాం. ఆ ఏరియాకి ఫార్ములా అడుగుతున్నాడు చూడండి. మరి ఆ ఏరియాకి ఫార్ములా తెలిస్తే అయిపోయింది. ఏరియాకి ఫార్ములా ఏంటి అంటే √3/4 a² అండి. సో దిస్ ఈజ్ ది ఫార్ములా. ఈ ఫార్ములా తెలిస్తే మనం ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. మరి ఇప్పుడు ఆ ఫార్ములా తెలుసు కాబట్టి ఫైండ్ అవుట్ చేద్దాం ఒకసారి. చూడండి ఏ ఇజ్ ఈక్వల్ √3/4, మరి ఏ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు, 150 సెంటీమీటర్స్. ఓకే, 150 ఇంటూ ఎంత అని చెప్పొచ్చు, 150గా మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు కట్ చేద్దాం చూడండి ఒకసారి. సో క్యాన్సిల్ చేద్దాం, 2 2s 4, నెక్స్ట్ 2 దీంట్లో ఎన్ని టైమ్స్, 75 టైమ్స్. మరి 2 దీంట్లో ఎన్ని టైమ్స్, 75 టైమ్స్. చూడండి 5 5s 25. సో కన్ఫామ్ గా యూనిట్ డిజిట్ 5 రావాలి. మరి 5 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, సో ఇక్కడ లేదు. సో ఎక్కడుందండి, ఆప్షన్ 3లో ఉంది. కాబట్టి వెంటనే 3ని ఆన్సర్ గా చూస్ చేసుకున్నా సరిపోయింది. లేదు సార్ మనం ఎందుకు చేయకూడదు క్వశ్చన్ అంటే చేద్దాం. చూడండి మరి 75 ఇంటూ 75కి నేను ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పాను. మరి 5 5 కలిపితే 10, మరి ముందున్న నెంబర్స్ 2 7 7 అంటే ఈక్వల్ గా ఉన్నాయి. మరి వాటికి షార్ట్ కట్ ఏంది, 5 5s 25. సో 25 రాసాం. నెక్స్ట్ దీని ముందు 7, దీని ముందు 7 ఉంది. ఏదైనా ఒక నెంబర్ కి 1 యాడ్ చేయమన్నాను. 7 కి 1 యాడ్ చేస్తే 8. మరి ఇక్కడ 8 7s, 7 8s ఎంత అంటే 56. సో 56 రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ √3. మరి చూడండి 5 6 25 ఇంటూ √3 అంటే 5 6 25 √3కి ఈక్వల్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి అంటే 5 6 25 √3. సో అది ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ 3లో ఉంది. కాబట్టి 3 ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడో, x/12 √389 ప్లస్ √121 ప్లస్ 30 ఇజ్ ఈక్వల్ హౌ మచ్. మరి రాద్దామండి. మరి x/12 అన్నాడు కాబట్టి మనం కూడా x/12 ఓకే ఈక్వల్ టు నెక్స్ట్ √389, మరి 389 ఓకే ప్లస్ √121. మరి 121 ఏమని రాయొచ్చు, 11. సో 11 అని రాశాను. 11 ప్లస్ 30. సో ప్లస్ 30 అనేది సపరేట్ గా. మరి చూడండి, మరి 389కి 11 కలిపితే ఎంత అవుతుంది, 400. ఇక్కడ రాద్దాం, x/12 ఇజ్ ఈక్వల్ √400 ప్లస్ 30 ఇజ్ ఈక్వల్ హౌ మచ్. మరి ఇక్కడ చూడండి, మరి x/12 ఇజ్ ఈక్వల్ √400. 400 అంటే ఎంతో మనకు తెలుసు కదా, 20. 20 పక్కన ఒక 30 ఉంది కాబట్టి 20 ప్లస్ 30 ఎంత అని చెప్పొచ్చు, 50. సో x/12 ఇజ్ ఈక్వల్ 50. సో నాకు కావాల్సిన వాల్యూ ఏంటి అంటే x. మరి x ఇజ్ ఈక్వల్ 12 5s. 12 5s ఎంత అంటే 60. దాని పక్కన ఒక 0 ఉంది కాబట్టి x వాల్యూ మనం ఎంతగా మాట్లాడుకోవచ్చు సార్ అంటే 600 గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఎక్కడుంది సార్ ఆ 600 అంటే, ఎక్కడుందండి, ఆప్షన్ 2లో ఉంది. కాబట్టి 2ని వెంటనే మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. చాలా చాలా చిన్న క్వశ్చన్స్ అండి, చాలా ఈజీగా ఉంటాయి. ఒకటే టైప్ ఆఫ్ మెథడ్స్ అనేవి రిపీట్ అవుతా ఉన్నాయి. నెక్స్ట్ పేపర్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే.
మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 18. చూడండి ఏమంటున్నాడు క్వశ్చన్ నెంబర్ 18. ద యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ ఈజ్ 173. ఓకే, ద యావరేజ్ ఈజ్ ది సేమ్ నెంబర్ బిఫోర్ ఎక్స్క్లూడింగ్ ఏ నెంబర్. ఓకే, టెల్ ది నెంబర్ ఎక్స్క్లూడెడ్. చూడండి ఏమంటున్నాడు 7 సంఖ్యల యొక్క సగటు 173. ఓకే, ఒక సంఖ్యను సంగ్రహించగా సగటు అదే విధంగా ఉంది, అయినా సంగ్రహించబడిన సంఖ్య ఇది. సంగ్రహించడం అంటే ఏదో కొత్తగా అనుకోవద్దు, సంగ్రహించడం అంటే రిమూవ్ చేయడం అని. మరి చూడండి మరి 7 సంఖ్యల యొక్క సగటు, మరి 7 సంఖ్యల యొక్క సగటు ఎంత ఉంది అంటే 173 ఉందంట. సో ఒక నెంబర్ ని తీసేశారు, మరి ఒక నెంబర్ బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 6 నెంబర్స్ ఉన్నాయి. మరి ఆ 6 సంఖ్యల యొక్క సగటు కూడా ఎంత ఉందంట? 173 ఉందంట. సో వాడు అడుగుతుంది ఏంటి అంటే నా దగ్గర 7 నెంబర్లు ఉన్నప్పుడు నా దగ్గర 173 ఉంది సగటు, ఒక నెంబర్ బయటికి వెళ్ళిపోయింది, సో ఇప్పుడు 6 నెంబర్లు ఉన్నప్పుడు కూడా నా దగ్గర సగటు ఎంత ఉంది? 173 ఉంది. అయితే వెళ్ళిపోయిన సంఖ్య ఎంత అని వాడు అడుగుతున్నాడు. మరి దీనికోసం చాలా మంది ప్రొసీజర్ చేస్తారు. ప్రొసీజర్ వద్దండి, ప్రొసీజర్ టైం వేస్ట్. చాలా మంది ప్రొసీజర్ ఏం చేస్తారు, 7 నెంబర్స్, మరి ఒక్కొక్కరి దగ్గర 173 ఉన్నాయి కాబట్టి 7 × 173 చేస్తారు. సో 7 నెంబర్స్ యొక్క టోటల్ ఇక్కడ వస్తుంది. మరి దీన్ని 6 × 173 చేస్తారు, అప్పుడు 6 నెంబర్స్ యొక్క టోటల్ వస్తుంది. మరి 7 నెంబర్స్ టోటల్ లోంచి 6 నెంబర్ టోటల్ తీసేస్తే ఏమొస్తుంది? ఒక నెంబర్ వాల్యూ వస్తుంది. సో ఆ ఒక నెంబర్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు ఎంత అనేది ఇక్కడ కనుక్కుంటారు. బట్ అదొద్దు, అది మనకి టైం వేస్ట్. ఒక విషయం ఆలోచించండి, ఎప్పుడైనా సరే యావరేజ్ లో ఒక నెంబర్ ని యాడ్ చేసినప్పుడు యావరేజ్ అంతే ఉంది, లేదా ఒక నెంబర్ ని రిమూవ్ చేసినప్పుడు కూడా యావరేజ్ అంతే ఉంది. అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే యాడ్ చేసిన నెంబర్ లేదా రిమూవ్ చేసిన నెంబర్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే యావరేజ్ కి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడైతే యావరేజ్ చేంజ్ కాకుండా ఉంది, ఒక నెంబర్ యాడ్ అయినప్పుడు కానీ రిమూవ్ అయినప్పుడు కానీ అంటే యాడ్ అయిన నెంబర్ దేనికి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నాడు? యావరేజ్ కి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. మరి దాన్ని బేస్ చేసుకొని 7 నెంబర్స్ యొక్క యావరేజ్ 173 ఉంది. మరి ఒక నెంబర్ రిమూవ్ అయిపోయిన తర్వాత కూడా యావరేజ్ 173 ఉంది అంటే ఆ రిమూవ్ అయిపోయిన నెంబర్ దేనికి ఈక్వల్ అవుతుంది? యావరేజ్ కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఆ నెంబర్ ఎంత అని చెప్పొచ్చు? 173గా చెప్పొచ్చు. లేదు సార్ మరి ఇంకేదన్నా షార్ట్ కట్ ఉందా? ఒకవేళ 2 నెంబర్స్ తగ్గొచ్చు, 3 నెంబర్స్ తగ్గొచ్చు, ఒకవేళ పెరగొచ్చు కదా. మరి అలాంటప్పుడు మనం ఏం చేద్దాం సార్ అంటే షార్ట్ కట్ ఉంది. చూడండి మరి దానికోసం ఏంటి సార్ షార్ట్ కట్ అంటే మరి 7 కి 6 కి డిఫరెన్స్ ఎంత? -1 అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, సో అందుకే -1 రాశాను. నెక్స్ట్ 173 కి డిఫరెన్స్ ఎంత అంటే 0. మరి వీటిని కలిపితే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. చూడండి -1 × 173, సో దీన్ని ఇటు తీసుకెళ్ళినా ఓకే, ఇటు తీసుకెళ్ళినా ఓకే, లేదా ఈ జీరోని ఈ నెంబర్తో ఇంటూ చేసినా ఓకే, ఈ నెంబర్తో ఇంటూ చేసినా ఓకే, ఏది ఇంటూ చేసినా ఆన్సర్ అయితే ఒకటే వస్తుంది. ఓకేనా? మరి చూడండి -1 × 173, సో -173. ఓకే, నెక్స్ట్ 0 × 6, మరి 0 × 6 అంటే ఏమొస్తుంది? 0. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే -173. మరి మైనస్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే రిమూవ్ అయిపోయింది అని. మరి ప్లస్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఏదైనా యాడ్ అయింది అని. మరి ఇక్కడ చూడండి మరి ఇక్కడ ఏమైందంట? మైనస్ అంటే ఒకళ్ళు రిమూవ్ అయిపోయారు. మరి ఆ రిమూవ్ అయిపోయిన వాల్యూ ఎంత అంటే 173. సో అందుకే 7 నెంబర్స్ ఉండాల్సిన 6 నెంబర్స్ అయినాయి. సో ఒక నెంబర్ రిమూవ్ అయింది, ఆ రిమూవ్ అయిన వాల్యూవే 173కి ఈక్వల్. మరి ఎక్కడుంది సార్ 173 అంటే? ఎక్కడుంది? ఆప్షన్ 2లో ఉంది కాబట్టి 2ని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా? ప్రొసీజర్ అయితే అస్సలుకే చేయొద్దండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. చూడండి క్వశ్చన్ నెంబర్ 19 ఏమంటున్నాడు? ద వాల్యూ ఆఫ్ 25% ఆఫ్, నెక్స్ట్ 66.66% ఆఫ్, 75% ఆఫ్, ఓకే 80% ఆఫ్ ఏ నెంబర్ is 6403. Okay, then know the value of the 40% of a number. చూడండి ఏమంటున్నాడు? ఏదైనా ఒక సంఖ్యలో 80%లో, 75%లో, 66.6%లో 25% విలువ 6403 అయినప్పుడు ఆ సంఖ్యలో 40% విలువ, అంటే ఆ సంఖ్య కాదు, ఆ సంఖ్యలో 40% విలువను తెలుపండి అంటున్నాడు. మరి వాడి దగ్గర ఏదో ఒక నెంబర్ ఉందంట, ఆ నెంబర్ లో ఏం చేశాడంట? 80% కనుక్కున్నాడంట. ఆ 80% లోంచి మళ్ళీ ఏం కనుక్కున్నాడంట? 75% కనుక్కున్నాడంట. ఆ 75% లోంచి 66.66% కనుక్కున్నాడంట.
మరి దాంట్లో నుంచి ఇంకో 25% కనుక్కుంటే ఫైనల్ గా వచ్చిన వాల్యూ 6403 అయితే ఆ నెంబర్ ఎంత అనట్లేదు, ఆ నెంబర్ లో 40% వాల్యూ ఎంత అంటున్నాడు. మరి దాన్ని ఎట్లా కనుక్కోవాలో ఒకసారి కనుక్కుందాం. చూడండి, మరి ఒక నెంబర్ ఉంది నా దగ్గర, ఆ నెంబర్ నాకు తెలియదు కాబట్టి ఎక్స్. మరి ఆ నెంబర్ లో ఏం చేశాడంట, ఫస్ట్ 80%. మరి 80% ఏమని రాయొచ్చండి, 4/5 అని ఆల్రెడీ చెప్పాను, సో అందుకే 4/5. మరి దాంట్లో 75%, మరి 75% ఏమని రాయొచ్చు, 3/4. ఓకే, నెక్స్ట్ దాంట్లో 66.66%, మరి దాన్ని ఏమని రాయొచ్చు, 2/3. ఓకే, నెక్స్ట్ దాంట్లో మళ్ళీ 25%, మరి 25% అంటే ఏమని రాయొచ్చు అంటే 1/4. మరి ఇప్పుడు ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అంటే 6403కి ఈక్వల్ అయింది. ఓకేనా, మరి ఆ నెంబర్ ఎలా వచ్చిందో ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. మరి చూడండి, ఒకసారి కట్ చేస్తున్నాను నేను. మరి ఇక్కడ 4కి 4 క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ 3కి 3 క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ 2 1s 2 ఎనీ టైమ్స్ 2 టైమ్స్. 5 into 2 5 2s 10, ఆ 10 నటు పంపిద్దాం. ఆ 10 నటు పంపిస్తే ఎక్స్ వాల్యూ, మరి ఎక్స్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే 6403, దాని పక్కన ఒక 0. సో ఇది ఎక్స్ వాల్యూ, బట్ వాడు ఎక్స్ వాల్యూ అడగట్లేదు. ఎక్స్ వాల్యూ వచ్చింది కదా, ఎక్స్ వాల్యూ లేదు కదా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాడికి ఎక్స్ వాల్యూ కాదంట, దాంట్లో 40%, అంటే ఈ నెంబర్ లో 40% వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఈ నెంబర్ లో వాడికి ఎంత కావాలంట, 40%. సో పర్సంటేజ్ రిమూవ్ చేయడానికి d/100 తీసుకున్నా. చూడండి, 0కి 0 క్యాన్సిల్, మరి 0కి 0 క్యాన్సిల్. సో ఇంటూ చేద్దాం, 4 3s 12, దాని పక్కన 0 ఉంది కాబట్టి సో 0 into 4 0 అవుతుంది కాబట్టి 12 అని డైరెక్ట్ గా రాసేసాను. ఓకే, నెక్స్ట్ 4 4s 16, సో 6 రాసేసి 1 పక్కన పెట్టేశాను. నెక్స్ట్ 4 into 6 6 4s 24, 24 అని ఇందాక ఒకటి పక్కన పెట్టాం కదా, 24కి 1 కలిపితే 25. సో ఆన్సర్ ఏంటి అంటే 25612. మరి ఎక్కడుంది సార్ 25612 అంటే, ఎక్కడుందండి, 25612 అనేది ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2ను మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. చూడండి, క్వశ్చన్ నెంబర్ 20 ఏమంటున్నాడు, ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ బుక్ is 6700 rupees. Okay, a shopkeeper give 10% on it. Okay, even after that it have 20% profit. Okay, then tell the then tell the purchase price of book. మరి చూడండి ఏమంటున్నాడు, ఒక పుస్తకం యొక్క ముఖ విలువ 6700. ఓకే, ఒక దుకాణదారుడు దానిపైన 10% తగ్గింపు ఇస్తే అతనికి 20% లాభం ఉంటుంది. అయినా ఆ పుస్తకము యొక్క కొనుగోలు ధర ఎంత అంటున్నాడు, ఆ పుస్తకం యొక్క కొన్న వెల ఎంత అంటున్నాడు. ఓకేనా, మరి చూద్దామండి. మరి దీంట్లో మనం తెలుసుకోవాల్సిన ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. చూడండి, మరి అతను 10% డిస్కౌంట్ ఇచ్చినాడు. డిస్కౌంట్ ఇచ్చిన అతనికి 20% ఏమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. మరి చాలా మందికి ఒక డౌట్ వచ్చింది, సార్ ఏంటి సార్ మనం డిస్కౌంట్ ఇస్తే మరి ప్రాఫిట్ రావడం ఏంటి అని. చూడండి, ఏంటి అంటే దీంట్లో మొత్తం 3 వాల్యూస్ ఉంటాయి. చూడండి ఇక్కడ రాస్తున్నాను. ఒకటి ఏంటి అంటే కాస్ట్ ప్రైస్, అంటే కొన్న వెల. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటి అంటే మార్క్డ్ ప్రైస్, అంటే దాని మీద ముద్రించే వెల. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్, మరి సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి అంటే అమ్మకపు వెల. మరి మొత్తం 3 ప్రైజెస్ ఉంటాయండి. చూడండి, మరి కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి అంటే ఈ ఐటమ్ ని నేను తయారు చేశాను ఈ పెన్నుని, మరి దీన్ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అయిందో దాన్ని ఏమంటాము అంటే కాస్ట్ ప్రైస్ అంటే. మరి మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి అంటే దీని మీద ఎంతో కొంత రేటు నేను ముద్రిస్తాను, మరి దాన్నే నేను ఏమంటాను అంటే మార్కెట్ ప్రైస్ అంటాను. మార్కుడు తర్వాత ఏం చేస్తాను, మార్కుడు ఇంత ఎక్కువ మార్క్ చేసిన తర్వాత ఎవడైనా కొంటారా, కొనరు. సో వాళ్ళని మోసం చేయాలి. అప్పుడు ఏం చేస్తాము, డిస్కౌంట్ పేరుతో 50% సేల్ 70% ఆఫ్ అనే పేరుతో నేను ఏం చేస్తాను అంటే వాళ్ళని మోసం చేసేసి ఐటమ్ ని సేల్ చేస్తాను. సో దానివల్ల నాకేమొస్తుంది అంటే ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో దాన్నే మనం సెల్లింగ్ ప్రైస్ గా మాట్లాడతాం. చూడండి ఇప్పుడు, మరి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ పెన్ కాస్ట్ ఎంత అనుకుందాము అంటే 200 రూపీస్ అండి. మరి ఈ పెన్ను తయారు చేయడానికి నాకు అయిన ఖర్చు ఎంత, 200. మరి దీన్ని 200 రూపీస్కి నేను తయారు చేశాను, 220కి ఎవరైనా కొనండి అంటే ఎవరైనా కొంటాడా, కొనడు. సో వెంటనే ఏం చేస్తాను అంటే ఎక్కువ ధరను ముద్రిస్తాను. మరి ఏం చేస్తున్నాను, దీని మీద ఒక 50% ఎక్స్ట్రా ధరను ముద్రించాను. చూడండి,
మరి 50% అంటే 100% వాల్యూ 200 అంటే 50% వాల్యూ 100. సో దాని యొక్క ప్రైస్ ఇప్పుడు ఎంతగా నేను ముద్రించాను అంటే 300 రూపీస్. చూడండి, అంటే దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఏమో ఎంత 200, బట్ నేనేం చేశాను 50% ఎక్స్ట్రా ప్రైస్ యాడ్ చేశాను. ఓకేనా, 50 అంటే నేను ఏం చెప్తున్నాను, ఇది నాకు 200కే ఖర్చు అయింది, ఆ విషయం నాకే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. సో దీని మీద ఏమని రాశాను 300 అని రాశాను. మరి చూసిన వాళ్ళందరూ 300 అంటున్నారు. అప్పుడు ఏం చేస్తాను, వెంటనే డిస్కౌంట్ ఇస్తా. మరి ఏం డిస్కౌంట్ ఇస్తున్నాను చూడండి, వెంటనే 20% డిస్కౌంట్ అని నేను ప్రకటిస్తాను. ఏమని చెప్తాను, ఈ ఐటమ్ మీద నేను 20% డిస్కౌంట్ ఇస్తున్నాను అన్న. మరి చూడండి, 10% వాల్యూ 30, 20% వాల్యూ 60. మరి 60 తీసేస్తే ఐటమ్ నేను ఎంతకు అమ్ముతున్నాను, 240కి అమ్ముతున్నాను. మరి ఇక్కడ చూడండి, ఇది కస్టమర్ ఏమనుకుంటాడు, 300 ఉన్న పెన్నుని నేను ఎంత కొంటున్నాను, 240కే కొనుక్కుంటున్నాను, సో నాకు తక్కువ ప్రైస్కి వస్తుంది కదా అని వాడు ఆలోచిస్తాడు. మరి నేనేం ఆలోచిస్తాను చూడండి, మరి దాన్ని తయారు చేసిన వాడు ఏం ఆలోచిస్తాడు అంటే దాని యొక్క యాక్చువల్ కాస్ట్ ప్రైస్ 200, బట్ నేను దాని మీద ఎక్కువ ప్రైస్ ఇచ్చేసి నెక్స్ట్ డిస్కౌంట్ పేరుతో మోసం చేసేసి అతనికి ఎంతకు అమ్ముతున్నాను, 240 రూపీస్కి అమ్ముతున్నాను. సో దీనివల్ల నాకు ప్రాఫిటే అని నేను ఆలోచిస్తాను. మరి నాకు ప్రాఫిటా లాస్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. అవునా కాదు, కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ కమ్మితేనేమో ప్రాఫిట్, కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ కమ్మితేనేమో నాకేమొస్తుంది, లాస్ వస్తుంది. మరి నేను కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువకే అమ్ముతున్నాను కాబట్టి నాకు కన్ఫామ్గా ఏమొస్తుంది, ప్రాఫిటే వస్తుంది. మరి ఇక్కడ కూడా వాడు చెప్తుంది అదే. మరి చూడండి ఇక్కడ రాస్తున్నాను. మరి ఇప్పుడు దీనికి మొత్తం 3 ప్రైజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే కాస్ట్ ప్రైస్, మరి ఐటమ్కి ఎంత కాస్ట్ అయిందో నాకు తెలియదు. నెక్స్ట్ మార్క్డ్ ప్రైస్, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్, ఈ 3 ఉన్నాయి. మరి నాకు కాస్ట్ ప్రైస్ తెలుసా, తెలియదు. సెల్లింగ్ ప్రైస్ తెలుసా, తెలియదు. బట్ మార్క్డ్ ప్రైస్ తెలుసు. చూడండి ఇక్కడ, మరి దాని యొక్క ముఖ విలువ అంటే మార్క్డ్ ప్రైస్ ఎంత అంటే 6700 రూపీస్. ఓకే, అంటే ఐటమ్ యొక్క కాస్ట్ ఎంతగా నేను ముద్రించాను, 6700 రూపీస్ అని దీని మీద రాశాను. మరి దీనికి 6700 రూపీస్ ఖర్చు అయిందా, అవ్వలేదు. ఓకేనా, మరి నెక్స్ట్ వెంటనే ఏం చేశాను, 10% డిస్కౌంట్ ఇచ్చాను. చూడండి, మరి వాడికి ఏం చెప్తున్నాను అంటే 10% డిస్కౌంట్, నాకు ఈ పెన్ను తయారు చేయడానికి 6700 అయింది, బట్ నేను 10% డిస్కౌంట్ ఇస్తున్నాను అన్నాను. వెంటనే వాడు ఏం చేశాడు, 10% డిస్కౌంట్ ఎంత చూడండి 670 రూపీస్. మరి 670 రూపీస్ నాకు డిస్కౌంట్ వచ్చింది కాబట్టి వెంటనే వాడు కొనుక్కున్నాడు. సో దాన్ని ఎంత కమ్మాను, 6030 కమ్మాను. మరి వాడి వర్షన్లో వాడేమనుకుంటున్నాడు అంటే చూడండి 6700 ఉన్న ఐటమ్ ని మరి నేను 6030 అంటే ఒక 700 రూపీస్కి తక్కువగా కొనేశాను, సో నాకు ప్రాఫిటే కదా అని కస్టమర్ ఆలోచిస్తున్నాడు. మరి నేనేం చెప్తున్నాను అంటే ఆ ఐటమ్ అనేది సేల్ చేయడం వల్ల నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, 20% ప్రాఫిట్ వచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎంత ఉంటుందండి, 100% ఉంటుంది. మరి నాకు 20% ప్రాఫిట్ వచ్చింది అంటే దాన్ని నేను ఎంత కమ్ముంటాను, 120% కమ్ముంటాను. అవునా కాదా, 100% ఉన్న ఐటమ్ ని ఎప్పుడైతే 120% కమ్మానో అప్పుడు నాకేమవుతుంది, 20% ప్రాఫిట్ వస్తుంది. సో వాడు అడుగుతుంది ఏమంటున్నాడు, పుస్తకం యొక్క కొనుగోలు ధర అంటున్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత, 120%. చూడండి ఇక్కడ రాస్తున్నా 120%. ఎందుకు అంటే 20% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి. 120% వాల్యూ 6030కి ఈక్వల్ అయితే నాకు కావలసిన 100% వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అండి. మరి ఇక్కడ ఒక్కసారి క్యాన్సిల్ చేస్తున్నాను. చూడండి మరి ఏ టేబుల్లో కట్ చేద్దాము అంటే 20 టేబుల్, 26s మరి 25s 100. ఓకేనా, నెక్స్ట్ 6 టేబుల్లో కట్ చేద్దాం. చూడండి 6 1s 6, దాని పక్కన ఒక 0. నెక్స్ట్ 6 మళ్ళీ కట్ కాదు కాబట్టి 6 5s 30. ఓకేనా, నెక్స్ట్ 5 into 5 25. సో నెక్స్ట్ 0 into 5 0, నెక్స్ట్ 1 into 5 5. సో 5025 అంటే అసలు ఆ ఐటమ్ యొక్క కాస్ట్ ఎంత అని చెప్తున్నాడు అంటే 5025 అంట. చూడండి అతను అసలు ఐటమ్ ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అయింది, జస్ట్ 5000 రూపీసే ఖర్చు అయింది. బట్ అతను ఏం చేశాడు, 6700 రూపీస్ అని ఎక్కువ మార్క్ చేసి మళ్ళీ వాళ్ళను మోసం చేసి ఎంత కమ్మాడు, 6030 రూపీస్ కమ్మాడు. మరి
5,000 రూపీస్ ఉన్నదాన్ని 6,000 రూపీస్ అమ్మాడు అంటే అతను కన్ఫామ్ గా ఏమొచ్చి ఉంటుంది, ప్రాఫిటే వచ్చి ఉంటుంది. మరి అతను అడిగింది ఏంటి అంటే కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ ఎక్కడుంది సార్ అంటే 5025 అనేది ఆప్షన్ 3లో ఉంది కాబట్టి 3ని ఆన్సర్ గా మనం చూస్ చేసుకుందాం. ఓకేనా, వీటికి ఇంకా షార్ట్ కట్స్ ఉన్నాయి, వాటి గురించి మనం ఏం చేద్దాము అంటే నెక్స్ట్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. క్వశ్చన్ నెంబర్ 21 ఏమంటున్నాడు, ఏ ట్రైన్ క్రాస్ ఏ సిగ్నల్ ఇన్ 17 సెకండ్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 45 మీటర్ పర్ సెకండ్. ఓకే, టెల్ ది లెంత్ ఆఫ్ ది ట్రైన్. చూడండి ఏమంటున్నాడు, రైలు 45 మీటర్ పర్ సెకండ్ వేగంతో 17 సెకండ్లలో సిగ్నల్ దాటుతుంది. అయినా రైలు యొక్క పొడవును మీటర్లలో తెలుపండి. సో ట్రైన్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. మరి దీని గురించి మనం ఒక విషయం డిస్కషన్ చేసుకున్నాం. ఏమని అంటే ఒక ట్రైన్ అనేది ఒక పర్సన్ ని కానీ, ఒక టెలిఫోన్ స్తంభాన్ని కానీ, ఒక సిగ్నల్ కానీ క్రాస్ చేసింది అంటే అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ట్రైన్ లెంత్ కి ఈక్వల్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఒకవేళ అది ఒక బ్రిడ్జిని క్రాస్ చేసింది అనుకోండి, అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ కి ఈక్వల్ అవుతుంది అన్న. లేదా వేరే ఇంకొక ట్రైన్ ని క్రాస్ చేసింది అనుకోండి, ఆ డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ 1 ప్లస్ ట్రైన్ లెంత్ 2 అంటే 2 ట్రైన్స్ యొక్క లెంత్స్ మొత్తానికి ఈక్వల్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. బట్ ఇక్కడ వాడు అడుగుతుంది ఏంటి అంటే వాడు ఏం చేశాడంట, ఒక పోల్ ని క్రాస్ చేశాడు. ఓకేనా, లేదా ఒక సిగ్నల్ స్తంభాన్ని క్రాస్ చేశాడు. సో ఇది ఒక పోల్ అండి. సో ఇప్పుడు ట్రైన్ ఇలా స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చింది. మనం ఇప్పుడు ట్రైమర్ ఆన్ చేస్తాం, ఇది ట్రైమర్ అనుకున్నాం. ట్రైమర్ ఆన్ చేస్తాం, ఎప్పుడు ఆన్ చేస్తాం చూడండి, ట్రైన్ ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో ఇక్కడికి వచ్చిన వెంటనే నేను ట్రైమర్ ఆన్ చేస్తాను. సో ట్రైన్ ఇలా 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 ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఇది మొత్తం క్రాస్ చేసిందో వెంటనే నేను ఏం చేస్తాను అంటే ట్రైమర్ ఆఫ్ చేస్తాను. ఓకేనా, మరి ఇప్పుడు అది ఎంత దూరం ట్రావెల్ చేసింది అంటే స్పీడ్, ఎంత స్పీడ్తో వెళ్తుందో నాకు తెలుసు, మరి ఎంత టైం పట్టిందో కూడా నేను ట్రైమర్ ఆన్ చేసుకున్నాను. మరి అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్, మరి చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు నేను ట్రైమర్ ఆన్ చేశాను, ఇలా ఇలా ఇక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆపేశాను, అంటే అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ట్రైన్ లెంత్ కి ఈక్వల్ అవుతుంది. అందుకే ఏమంటున్నాడు అంటే అది ట్రావెల్ చేసిన డిస్టెన్సే ఏమవుతుంది, ట్రైన్ లెంత్ రెండు ఒకటే అంటున్నాడు. అవునా కాదా, మరి అది ట్రావెల్ చేసిన డిస్టెన్సే ట్రైన్ లెంత్ కి ఈక్వల్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నాకు ఒక విషయం తెలుసు, ఏమని వాడు ఏమడుగుతున్నాడు, ట్రైన్ లెంత్ ఎంత అంటున్నాడు. మరి ట్రైన్ లెంత్ తెలియదు కానీ డిస్టెన్స్ కి ఫార్ములా తెలుసు నాకు. మరి డిస్టెన్స్ కి ఫార్ములా ఏంటి అంటే టైం ఇంటూ స్పీడ్. ఓకే, మరి డిస్టెన్స్ నే ట్రైన్ లెంత్ అనుకున్నాం కాబట్టి ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టైం. మరి టైం ఎంత 17 సెకండ్స్. ఓకే, నెక్స్ట్ స్పీడ్ ఎంత 45 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇంటూ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి మరి నాకు కావాల్సిన ట్రైన్ లెంత్ కాబట్టి సో ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ చూడండి 17 5s 85. సో 5 రాసేసి 8 పక్కన పెడతాం. మరి 17 4s 68. మరి 68 కి ఒక 8 కలుపుదాం, ఎంత వస్తుంది 76. సో ట్రైన్ లెంత్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 765. మరి ఎక్కడుంది సార్ 765 అంటే, మరి ఎక్కడుందండి 765 అనేది ఆప్షన్ 2లో ఉంది కాబట్టి 2ను మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇంకో విషయం చూడండి, అసలు ఈ ప్రొసీజర్ చేయాల్సిన పని లేదండి, ఈ ప్రొసీజర్ చేయాల్సిన పని లేదు. ఎందుకు, యూనిట్ డిజిట్ చూస్తే ఎవరైనా యూనిట్ డిజిట్ చూసినట్లయితే మనం ప్రొసీజర్ చేయవలసిన అవసరం అస్సలకే లేదని కూడా చాలా మందికి అర్థం కావాలి. ఎందుకని యూనిట్ డిజిట్ ఒకటేమో 6 ఉంది, ఒకటేమో 4 ఉంది, ఒకటేమో 7 ఉంది, అంటే యూనిట్ డిజిట్స్ మొత్తం వేరువేరుగా ఉన్నాయి. ఓకేనా, సో అప్పుడు మనం ఏం చేయొచ్చు సార్ అంటే డైరెక్ట్ గా ఇక్కడే కట్ చేసేసుకోవచ్చు. చూడండి మరి ఇక్కడేమో 7 ఉంది, ఇక్కడ 5 ఉంది, అవునా కాదు, 7 5s ఎంత అంటే 35. సో యూనిట్ డిజిట్ ఎంత రావాలి 5. 5 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఎక్కడుంది సార్ 5 అంటే ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ మరి క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. క్వశ్చన్ నెంబర్ 22 ఏమంటున్నాడు, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 11 players of a state level cricket team is 130 kgs. Okay, when the coach is involved the average weight of team increases by 1 kg. Okay, how much is the weight of the coach? మరి చూడండి ఏమంటున్నాడు, రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టులోని 11 మంది ఆటగాళ్ల యొక్క సగటు బరువు 130 కిలోలు. ఓకే,
కోచ్ చేరినప్పుడు జట్టు యొక్క సగటు బరువు 1 కిలో పెరిగింది, అయినా ఆ కోచ్ యొక్క బరువు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇందాక నెంబర్ మీద అడిగాడు, ఇప్పుడు కోచ్ మీద అడిగాడు. చూడండి ఇందాక చెప్పిన షార్ట్ కట్ ఇక్కడ యూజ్ చేస్తాను. చూడండి మరి 11 మెంబర్స్. సో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 11 మెంబర్స్ ఉన్నారు. మరి ఆ 11 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉంది అంటే 130 kgs. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కోచ్ జాయిన్ అయ్యాడు అంటే ఇందాక దాకా ఉందేమో 11 మెంబర్స్, మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? 12 మెంబర్స్. చూడండి మరి ఇప్పుడు ఎప్పుడైతే ఒక మెంబర్ జాయిన్ అయ్యాడో అప్పుడు వెయిట్ ఏమైందంట? 1 kg పెరిగింది. మరి వెయిట్ 1 kg పెరిగింది అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత ఉంది? 131. సో అతను అడుగుతుంది ఏంటి అంటే కోచ్ యొక్క వెయిట్ ఎంత అంటున్నాడు. మరి చూడండి మరి ఇందాక చెప్పిన సేమ్ షార్ట్ కట్, మరి 11 ఉండాల్సింది 12 అయ్యింది అంటే ఎంత పెరిగింది? 1 పెరిగింది. మరి 130 ఉండాల్సింది 131 అయ్యింది అంటే 1 పెరిగింది. సో +1 -1 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ అండ్ మైనస్ వాల్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం మాట్లాడుకోవాలి. చూడండి మరి +1 × 30 +30 +130. ఓకే, +1 × 12 +12 +12. సో ఈ రెండింటిని కలుపుదాం. చూడండి మరి 130కి ఒక 12 కలిపితే ఎంత అంటే 142. ఏముంది ఇక్కడ? ప్లస్. ప్లస్ అంటే ఏంటి అంటే యాడ్ అయ్యారు. సో అంతకు ముందు ఏమో 11 మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు 12 మెంబర్స్ అయ్యారు. సో ఏమయ్యారు? ఒక పర్సన్ యాడ్ అయ్యారు. మరి ఆ యాడ్ అయిన వాళ్ళ యొక్క వెయిట్ ఎంత అని చెప్తున్నాడు? 142. మరి ప్లస్ అంటే ఏంటిది? యాడ్ అయ్యారు అని అర్థం. సో ప్లస్ కాబట్టి ఎక్కడుందండి 142 అనేది? ఆప్షన్ 4 లో ఉంది కాబట్టి 4ని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా తీసుకుంటే ఆన్సర్ అయిపోతుంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 23. సో దీన్ని సింప్లిఫై చేసి దీని వాల్యూ ఎంతో చెప్పండి అన్నాడు. మరి చాలా చాలా ఈజీ క్వశ్చన్ కదా. చూడండి ఏంటంట 4/20. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2/5 మైనస్ 1/10 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అంటున్నాడు. మరి ఇక్కడ రాస్తున్నానండి. ఫస్ట్ నెంబర్ ఏమో 4/20. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2/5. ఓకే, నెక్స్ట్ మైనస్ 1/10 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి ఇప్పుడు ఎల్సిఎం 20కి 5కి 10కి ఎల్సిఎం ఎంత అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే. ఎంత ఎల్సిఎం? 20. ఓకే, మరి 20 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం. 1 × 4 అంటే ఎంత అంటే 4 ప్లస్ మరి 5 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 4. ఓకేనా, 4 2s 8. ఓకే, మైనస్ 10 ఎన్ని టైమ్స్ పోతుంది? 2. 2 × పైన 1 ఉంది కాబట్టి 2. చూడండి మరి -2. ఓకేనా, ఇక్కడ ఏమో 4 + 8. 4 + 8 అంటే 12. 12 లో నుంచి 2. మరి 12 లో నుంచి -2 తీసేస్తే ఎంత? 10/20. 10/20. మరి 10/20 అంటే చూడండి 0కి 0 క్యాన్సిల్. ఏ మిగిలిపోయింది? హాఫ్ లేదా 1/2. మరి ఎక్కడైనా కనిపిస్తుందా సార్ 1/2 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ 2 లో ఉంది కాబట్టి 2ను మనం ఆన్సర్ గా చూస్ చేసుకుంటే సరిపోయింది. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 24. చూడండి క్వశ్చన్ నెంబర్ 24 ఏమంటున్నాడు? ద ప్రైజ్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ ఏ మెటల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 510 to 612. ఓకే, షో ది పర్సంటేజ్ ఇంక్రీజెస్. చూడండి ఏమంటున్నాడు? ఒక లోహపు ముక్క యొక్క ధర 510 నుండి 612కి పెరిగింది, అయినా పెరుగుదల శాతం ఎంత? ఒక ఐటమ్ ఉందంటండి. ఓకేనా, ఒక ఐటమ్ యొక్క కాస్ట్ సడన్ గా ఇంక్రీజ్ అయిందంట. అది ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది అని వాడు అడుగుతున్న క్వశ్చన్. ఓకేనా, ఒక మెటల్ ఐటమ్. మరి ఫస్ట్ లో దాని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుతున్నాడు. మరి స్టార్టింగ్ లో దాని యొక్క ప్రైస్ ఎంత ఉంది అంటే 510 ఉంది. మరి సడన్ గా దాని యొక్క కాస్ట్ పెరిగిందంటండి. చూడండి ఎంత పెరిగింది అంటే 612 పెరిగింది. మరి 510 ఉన్నది 612 అయ్యింది అంటే ఎంత పెరిగింది అనేది చూద్దాం ఒకసారి. చూడండి మరి 510 610 అంటే 100, ఇంకో 2 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 102 పెరిగింది. ఓకేనా, 102 పెరిగింది. వాడు ఏమంటున్నాడు అంటే పెరుగుదల శాతం అంటున్నాడు, ఇంక్రీజ్డ్ పర్సంటేజ్. మరి ఒక వాల్యూ ఇంక్రీజ్ అయింది, ఎక్కువ మీద ఇంక్రీజ్ అవుతుందా తక్కువ మీద ఇంక్రీజ్ అవుతుందా? తక్కువ మీద నుంచి ఎక్కువ అవుతుంది కానీ ఎక్కువ మీద నుంచి ఎక్కువ అవ్వదు. సో అందుకే ఈ తక్కువ మీద నుంచి ఎక్కువ అవుతుంది. సో ఈ రెండిట్లో తక్కువ వాల్యూ ఎంత? 510. సో అందుకే 510. ఎంత పర్సంటేజ్ అన్నాడు కాబట్టి పర్సంటేజ్ లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలని చెప్పుకున్నాం? ఇంటూ 100. సో ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది అంటే చేంజ్ అయిపోతుంది. చూడండి మరి 0కి 0 క్యాన్సిల్.
మరి 51 కరెక్ట్గా దీంట్లో ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ 2 ఇంటూ 10 10 టూస్ ఎంత అంటే జస్ట్ 20%. అంటే ఆ ఐటమ్ యొక్క కాస్ట్ ఎంత పెరిగిందంట ఒక 20% వరకు ఎక్స్ట్రా అయ్యింది అని చెప్తున్నాడు. మరి ఎక్కడుంది సార్ ఆ 20% అంటే ఎక్కడుందండి ఆప్షన్ 1లో ఉంది కాబట్టి 1ను మనం ఆన్సర్గా చూస్ చేసుకుందాం. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 25. మరి చూసి క్వశ్చన్ చాలా పెద్దగా ఉందిగా అని చెప్పేసి మీరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలకే లేదు. దీన్ని ఏం చేయాలి సార్ అంటే జస్ట్ 5తో కట్ చేస్తే ఆన్సర్ అయిపోతుందండి. దీన్ని జస్ట్ ఏం చేయాలి అంటే 5తో కట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. మరి ఇలాంటి క్వశ్చన్ వచ్చిన చోట మీరు వెళ్ళి అన్ని క్వశ్చన్స్ని 5తో కట్ చేయండి, ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఈ మోడల్ కనపడితే 5తో కట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎవరికైతే ఆ లాజిక్ తెలుస్తుందో వాళ్ళే ఫస్ట్ ఉంటారు. 5 వన్స్ 5, ఇంకెంత మిగులుతుంది 4. నెక్స్ట్ అక్కడ 6 ఉంది కాబట్టి 5 9s 45. సో ఇంకెంత మిగిలింది 1, దాని పక్కన 0 కాబట్టి 5 2s 10. సో ఆన్సర్ ఎంత అంటే 192. మీరు ఏ క్వశ్చన్ అయినా చూడండి ఇదే మోడల్లో వచ్చిన మీ దగ్గర ఉన్న ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో 100 పేపర్స్ చెక్ చేయండి, 5తో కట్ చేస్తే ఆన్సర్ ఎనఫ్. ఓకేనా. సో అలా కూడా మనం విత్ ఇన్ సెకండ్స్లో దీన్ని ఆన్సర్గా చెప్పచ్చు. బట్ ఇది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి మన ఫస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి పర్ఫెక్ట్గా దాని యొక్క మీనింగ్ ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. మరి చూడండి ఏమంటున్నాడు చూడండి. పెన్ పెన్సిల్ అండ్ రబ్బర్స్ ఇన్ ఏ బాక్స్ ఓకే are in a proportion 3:2:1. Okay, if the value of each pen, pencil and rubber 3 rupees, 2 rupees and 2 rupees, okay, and the amount spent on the box is 960 rupees, okay, then tell the number of pens in a box. మరి చూడండి ఏమంటున్నాడు, ఒక పెట్టెలో పెన్స్ పెన్సిల్ మరియు రబ్బర్లు 3:2:1 నిష్పత్తిలో ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క పెన్ను పెన్సిల్ మరియు రబ్బర్ యొక్క విలువలు వరుసగా 3 రూపాయలు 2 రూపాయలు మరి 2 రూపాయలు. ఓకే, పెట్టెపై ఖర్చు చేసిన మొత్తం సొమ్ము 960 రూపాయలు అయితే ఆ పెట్టెలో ఉన్న పెన్నుల సంఖ్యను చెప్పండి. సో ఆ పెట్టెలో మొత్తం ఎన్ని పెన్స్ ఉన్నాయో చెప్పండి అంటున్నాడు. మరి ఇక్కడ రాద్దామండి. సో ఒకటేమో పెన్స్ పిఏ అని రాద్దాం, నెక్స్ట్ పెన్సిల్స్ కాబట్టి పిఐ అని రాద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఎరైజర్స్ మరి ఈ అని రాద్దాం. ఓకేనా. సో వీటి మధ్య రేషియో గురించి ఓకే, ఇంకోటి రబ్బర్స్ అన్నాడు కదా, రబ్బర్ అన్నా ఓకే, ఎరైజర్ అన్నా ఓకే. ఓకే, వీటి మధ్య రేషియో గురించి మాట్లాడుతున్నాడు. చూడండి మరి వాటి మధ్య రేషియో ఎంతంట, ఇవేమో 3 parts ఉన్నాయి, మరి ఇవేమో 2 parts ఉన్నాయి, మరి ఇవేమో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 1 parts ఉన్నాయి. ఓకేనా. ఇవి వేటి గురించి అని చెప్తున్నాడు, వాటి మధ్య రేషియో నెంబర్స్. సో నెంబర్ ఆఫ్ రేషియో ఇవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది, అంటే ఇవేమో 3 ఉన్నాయి, ఇవేమో 2 ఉన్నాయి, ఇవేమో 1 ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు చూడండి, వాటి యొక్క కాస్ట్. మరి దీని కాస్ట్ ఏమో 3 రూపీస్, మరి దీని కాస్ట్ ఏమో 2 రూపీస్ అండ్ దీని కాస్ట్ ఏమో 2 రూపీస్. సో ఇక్కడ రాద్దామండి. సో ఇదేంటి అంటే ప్రైజ్. సో ఇదేమో నెంబరు, ఇదేమో ప్రైజ్. మరి వీటిని మొత్తం ఇంటూ చేస్తే ఏమొస్తుంది అంటే టోటల్గా వాటి వాల్యూ వస్తుంది. చూడండి మరి ఇప్పుడు ఇక్కడ పెన్సిల్స్, పెన్ను గురించి, పెన్నులు ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి, ఒక్కోటి ఎంత అంట 3 రూపాయలు, 3 3s ఎంత 9, అంటే దీనికి 9 రూపీస్ ఖర్చు అయిందంట. చూడండి ఇదేమో పెన్సిల్స్, పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయి నెంబర్స్, ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి, మరి ఒక్కోటి ఎంత 2 రూపీస్, మరి 2 2s ఎంత 4, అంటే దీనికి 4 రూపీస్ ఖర్చు అయింది. మరి ఇక్కడ ఎరైజర్స్ ఎన్ని ఉన్నాయి, ఒక ఎరైజర్ ఉంది, మరి ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత 2 రూపీస్, 1 2s ఎంత 2. ఇదేంటి అంటే టోటల్ కాస్ట్. మరి దీనికైనా ఇదేమని చెప్తున్నాడు అంటే టోటల్ కాస్ట్. మరి టోటల్ కాస్ట్ ఎంత అయిందో చూద్దామండి. 9 ప్లస్ ఇక్కడ 9 + 4, 9 + 4 అంటే 13, మరి 13కి 2 కలిపితే ఎంత అంటే సో టోటల్ 15 parts ఏమైంది అంటే ఖర్చు అయింది అని చెప్తున్నాడు. దీని పెన్నుల మీద ఏమో 9 parts ఖర్చు పెట్టాడు, పెన్సిల్స్ మీద ఏమో 4 parts ఖర్చు పెట్టాడు, ఎరేజర్స్ మీద 2 parts. సో మొత్తం 15 parts ఖర్చు పెట్టాడు. మరి ఆ 15 parts వాల్యూవే వీడికి ఇచ్చాడండి. మరి 15 parts వాల్యూ ఎంత అని చెప్తున్నాడు 960, ఇక్కడ రాస్తున్నా. సో 15 parts, మరి 15 parts వాల్యూ 960 అయితే మరి నాకు కావాల్సింది ఏంటిది పెన్నుల యొక్క ధర. సో దాంట్లో అసలు ఎన్ని పెన్స్ యూస్ చేశాడో చూద్దాం. చూడండి మరి దాంట్లో పెన్నులకి ఎంత కాస్ట్ అయింది 9 parts అయింది.
సో ఆ 9 పార్ట్స్ వాల్యూ ఎంతో కనుక్కుందాం. సో పెన్స్ మీద ఎంత ఖర్చు చేసావు అనేది నా క్వశ్చన్. ఓకేనా, కట్ చేద్దాం చూడండి. మరి 3 టేబుల్లో 3 5s 15, నెక్స్ట్ 3 3s 9. నెక్స్ట్ 5 టేబుల్లో కట్ చేద్దాం చూడండి. 5 1s 5, నెక్స్ట్ 5 ఎన్ని టైమ్స్ 192 టైమ్స్. ఓకేనా, సో ఇప్పుడు ఆ 3 అటు పంపిద్దామండి చూడండి. మరి పెన్సిల్స్ కాస్ట్ మరి ఎంత అవుతుంది అంటే 192 ఇంటూ 3, అంతే కదా. ఈ 3 అటు వెళ్ళిపోతే 192 ఇంటూ 3 చేస్తే పెన్సిల్స్ కాస్ట్ వస్తుంది. బట్ నాకు పెన్సిల్స్ కాస్ట్ వద్దు, నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ కావాలి, పెన్స్ కావాలి. ఓకే, సో 192 ఇంటూ 3 చేస్తే మొత్తం పెన్నులకైనా ఖర్చు వస్తుంది. మరి ఒక్కొక్క పెన్ ఎంత 3 రూపీస్. మరి ఎన్ని పెన్నులో కావాలి కాబట్టి 3కి 3 క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగిలిందండి 192 మిగిలింది. సో దానికైనా ఖర్చు ఎంత అంటే దాంట్లో ఉన్న మొత్తం పెన్సిల్స్ ఎన్ని, పెన్నులు ఎన్ని అని చెప్తున్నాడు అంటే 192. మరి ఎక్కడుంది సార్ 192 అంటే ఎక్కడుందండి ఆప్షన్ 1లో ఉంది కాబట్టి 1ను ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఎందుకు సార్ ఇదంతా మాకు అవసరం లేదు, మేము 5తో డివిజన్ చేస్తామంటే చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అండి, ప్రతి క్వశ్చన్ మీ దగ్గర ఉన్న 100 మోడల్ పేపర్ లో ప్రతి క్వశ్చన్ ని 5తో డివిజన్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ విధంగా పేపర్ అనేది పోయినసారి ఇచ్చాడు. ఓకేనా, ఎవరైతే అలాంటి లాజిక్స్ తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే కాంపిటీషన్ లో ఉంటారు. సో అందుకే మీరు లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసి చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 ఏమన్నాడు, ద అమౌంట్ ఆఫ్ 6150 వాస్ ఇన్వెస్టెడ్ at a annual rate of 13% simple interest. Let us know the amount received after 4 years. చూడండి ఏమంటున్నాడు, 6150 రూపాయల మొత్తాన్ని సాధారణ వడ్డీతో 13% వార్షిక వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టారు. ఓకే, 4 సంవత్సరాల తరువాత అందుకున్న మొత్తాన్ని తెలుపండి అంటున్నాడు. మరి దీనికోసం చాలా మంది ఏం చేస్తారు అంటే ఫార్ములా యూజ్ చేస్తారు, I is equal to PTR/100 అని. సో అప్పుడు I వస్తుంది, మనం ఇచ్చిన P తెలుసు, సో I ప్లస్ P ఇజ్ ఈక్వల్ అని చెప్పేసి టోటల్ అమౌంట్ అనేది కనుక్కుంటా ఉంటారు. ఓకేనా, మరి ఇక్కడ రాద్దాం. వాడు ఏమంటున్నాడు అంటే అందుకున్న మొత్తం, మరి మొత్తం అంటే టోటల్ అమౌంట్ ఎంత అంటున్నాడు. మరి అమౌంట్ కి ఫార్ములా ఏంటి, మనం ఇచ్చిన P ప్లస్ మనకు వచ్చిన ఇంట్రెస్ట్. ఓకేనా, మనం ఇచ్చిన ప్రిన్సిపల్ నెక్స్ట్ మనకు వచ్చిన ఇంట్రెస్ట్ మొత్తాన్ని కలిపితే మనకి ఏమొస్తుంది అంటే మనం తీసుకున్న టోటల్ అమౌంట్ వస్తుంది. మరి ఇక్కడ నాకు ఫార్ములా తెలుసు, మరి ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే PTR/100. మరి PTR ఏం చేయాలంట 100 అనే ఫార్ములాని యూజ్ చేయమన్నాడు, యూజ్ చేస్తున్నా చూడండి. మరి ప్రిన్సిపల్ నాకు తెలుసా అంటే తెలుసు, ఎందుకు అంటే వాడే అక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి. మరి ప్రిన్సిపల్ ఎంత అంట 6150. ఓకే, నెక్స్ట్ తర్వాత టైం, మరి ఎంత టైం పట్టిందంట అమౌంట్ మొత్తం రిటర్న్ రావడానికి 4 years. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 13/100. ఓకేనా, ఇప్పుడు దీంతో కట్ చేసి మనం ఆన్సర్ అయితే తీసుకుందాం చూడండి ఒకసారి. మరి ఇక్కడ 0కి 0 క్యాన్సిల్, నెక్స్ట్ 2 2s 4, నెక్స్ట్ 2 5s 10. నెక్స్ట్ మళ్ళీ 5 టేబుల్లో కట్ చేద్దాం చూడండి. 5 1s 5, మళ్ళీ 1 మిగిలింది. 5 2s 10, మళ్ళీ 1 మిగిలింది. నెక్స్ట్ 5 3s 15. సో 123 ఇంటూ 2 ఇంటూ 13 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది చూడండి. 123 ఇంటూ 2 చేద్దాం, 2 3s 6, మరి 12 2s ఎంత అంటే 24. నెక్స్ట్ ఇంటూ 13. ఓకేనా, దీన్ని ఇంటూ చేద్దాం చూడండి. 13 ఇంటూ 6 78 కాబట్టి 8 రాసేసి 7 పక్కన పెట్టాం. నెక్స్ట్ 13 ఇంటూ 4 52. మరి 52కి మనం 7 కలిపితే ఎంత అంటే 59. సో 9 రాసేసి 5 పక్కన పెడతాం. నెక్స్ట్ 13 2s ఎంత అంటే 26. 26కో 5 కలిపితే ఎంత అంటే 31. సో 3192. ఇదేంటి అంటే ఇంట్రెస్ట్. మరి నాకు కావాల్సింది టోటల్ అమౌంట్ కదా, మరి టోటల్ అమౌంట్ ఎలా కనుక్కుంటున్నానో ఒకసారి అయితే చూడండి. సో నాకు కావాల్సిన టోటల్ అమౌంట్ ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత అండి, ప్రిన్సిపల్ వచ్చేసి 6150. ఓకే, ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత 3198. మరి వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత వచ్చిందో ఒకసారి మనం అయితే చూద్దాం చూడండి.
8 ప్లస్ 0, 8కి 0 కలిపితే ఎంత అంటే 0. 9 ప్లస్ 5, 9కి 5 కలిపితే 14. సో 4 రాసేసి 1 పక్కన పెట్టాను. 1 ప్లస్ 1 అంటే 2, ఇందాక ఒకటి ఉంది కాబట్టి 3. ఓకే, నెక్స్ట్ 6 ప్లస్ 3 అంటే 9. సో ఆన్సర్ ఏంటి అంటే 9340. మరి ఎక్కడైనా ఉందా సార్ 9348 కదా? ఓకే ఓకే, 0 ప్లస్ 8 అంటే 8 కాబట్టి 9348. మరి 9348 ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడుందండి? ఆప్షన్ 1 లో ఉంది కాబట్టి 1 ఆన్సర్గా చూస్ చేసుకుందాం. మరి ఇదంతా చేస్తే ఏమవుతుంది సార్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదంతా రాస్తే ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. మరి ఇదంతా కాకుండా మనం ఏ విధంగా చేయాలో ఒకసారి నేను చెప్తాను చూడండి. పర్సంటేజ్ బేస్ చేసుకొని చూడండి. మరి ప్రిన్సిపల్, మరి నేను ఇచ్చిన ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత ఉంటుంది? 100% ఉంటుంది, ఆ విషయం మనకు తెలిసిందే. నెక్స్ట్ తర్వాత చూడండి, నేను ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చాను? 13%. మరి ఇలా ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్. మరి 13% చొప్పున 4 ఇయర్స్ అంటే ఇయర్కి 13 కాబట్టి 4 ఇయర్స్కి ఎంత వస్తుంది అంటే 52%. చూడండి, మరి నేను ఇచ్చిందేమో 100%, మరి నాకు వస్తున్న ఇంట్రెస్ట్ 52%. మరి టోటల్గా నేను రిసీవ్ చేసుకుంటున్న అమౌంట్ ఎంత అంటే 152%గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది మ్యాటర్. మరి వాడు అడుగుతుంది ఏంటి అంటే టోటల్గా నేను రిసీవ్ చేసుకున్న అమౌంట్ అంటే నేను టోటల్గా ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాను అని అడుగుతున్నాను. మరి అదే కదా కనుక్కుందాం. చూడండి, మరి ఇక్కడ 100% వాల్యూ తెలుసు కదా ప్రిన్సిపల్. మరి ఇక్కడ రాస్తున్నా చూడండి, మీకు అర్థం కావాలని ఇంత రాస్తున్నాను, లేకపోతే డైరెక్ట్గానే తీసుకునేవాడు. మరి 100% వాల్యూ ఎంత అంటే 6150. ఓకే, మరి 52%. సో నేనేం చేస్తున్నాను? 50%. మరి 50 అంటే ఏంటండి? దీంట్లో హాఫ్. మరి దీంట్లో హాఫ్ అంటే 6000లో హాఫ్ అంటే 3000. 150లో హాఫ్ అంటే ఎంత? 75 రూపీస్. ఓకే, 50% వచ్చింది. మరి ఇంకా నాకు కావాల్సిన 2%. మరి దీంట్లో 2% చూడండి, 10% వాల్యూ అంటే 615. మరి 1% వాల్యూ అంటే 61.5. సో ఇప్పుడు నాకు కావాల్సిన 2% కదా, ఇక్కడ రాస్తున్నా. మరి 2% వాల్యూ 61.5, 61.5. సో ఎంత అంటే 123. ఓకేనా, 123. సో దీని మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇది 152% అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా దీని వాల్యూ ఎంత వస్తే అదే మన ఆన్సర్. ఇదంతా మీకోసం రాశాను. సో చూడండి, ఇదంతా మీకు అర్థం కావాలి అన్న ఉద్దేశంతో ఇది రాశాను. నేనైతే ఇదే తీసుకుంటా, దీంట్లో హాఫ్ తీసుకుంటా, దీంట్లో 123 కలిపేసి ఆన్సర్ తీసుకుంటా. బట్ మీకు అర్థం కావాలి కాబట్టి కొత్తగా ఉండే వాళ్ళ కోసం దానికోసం ఇది రాస్తున్నాను. చూడండి, 5 ప్లస్ 3 అంటే 8, దాని పక్కన దానిపైన 0 అంటే 0నే కాబట్టి. నెక్స్ట్ 7కి ఇక్కడ చూడండి, ఇక్కడ 5 2 అంటే 7, 7 7 అంటే 14. సో 4 రాసి ఇక్కడ 1 పెడతాం. నెక్స్ట్ 1 1 అంటే 3. ఓకే, నెక్స్ట్ 6 ఒక 3 అంటే ఎంత అంటే 6 3. మరి 6కి 3 కలిపితే 9. సో ఆన్సర్ ఏంటి అంటే 9348. మరి ఎక్కడుంది సార్ 9348 అంటే ఎక్కడుందండి? ఆప్షన్ 1లోనే ఉంది కాబట్టి ఆప్షన్ 1నే మనం ఆన్సర్గా చూస్ చేసుకుంటే సరిపోయింది. సో ఈ విధంగా మనం స్పీడ్గా ఎలాంటి క్వశ్చన్కైనా ఆన్సర్ చేయొచ్చండి. అంతేగాని ప్రొసీజర్ చేసుకుంటూ ఉంటే టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, చాలా చాలా చిన్న క్వశ్చన్ ఇది కూడా. ఏమంటున్నాడు? ఏ షాప్ కీపర్ బోత్ an item ₹540 and sold 432 రూపీస్. ఓకే, ఫైండ్ ది లాస్ పర్సంటేజ్. చూడండి ఏమంటున్నాడు, ఒక దుకాణదారుడు ఒక వస్తువుని 540కి కొనుగోలు చేసి దాన్ని 432కి విక్రయించినట్లయితే అతనికి వచ్చే నష్ట శాతాన్ని తెలపండి అంటున్నాడు. మరి కన్ఫామ్ గా నష్టమే వస్తుంది. ఎందుకని? ఐటమ్ ఎంత పెట్టి కొన్నాడంట? 540 పెట్టి కొన్నాడు. మరి సేల్ చేసేటప్పుడు తెలియక 432 రూపీస్కే సేల్ చేశాడు. సో దానివల్ల అతనికి లాస్ వచ్చింది. సో ఆ లాసే ఎంత అంటున్నాడు. చూడండి, మరి ఇప్పుడు దాని యొక్క కాస్ట్ ప్రైస్, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్, మరి ఎంత పెట్టి కొన్నాడంట? 540 రూపీస్ పెట్టి కొన్నాడు. ఓకే, నెక్స్ట్ సేల్ చేస్తున్నాడండి. మరి ఎంతకి సేల్ చేస్తున్నాడు? 432 రూపీస్కి సేల్ చేస్తున్నాడు. మరి 540 పెట్టి కొని 432 రూపీస్ సేల్ చేస్తే అతను కన్ఫామ్ గా లాస్ వస్తుంది. ఆ లాసే ఎంత అంటున్నాడు. చూడండి ఒకసారి చూద్దాం ఎంత లాస్ వస్తుందో. మరి 540 కంటే 432 అనేది ఎంత తక్కువ చూద్దాం. మరి చూడండి,
జీరోలోంచి 2 పోతే ఎంత అంటే 8, ఎందుకంటే పోదు కాబట్టి అప్పు తెచ్చుకుంటుంది. ఓకే, ఇక్కడ 3లోంచి 3 పోతే 0, నెక్స్ట్ 5లోంచి 4 పోతే 1. ఎంత తక్కువ అమ్మాడు? 108 రూపీస్కి తక్కువ అమ్మాడు. సో 108 రూపీస్ ఏమొస్తుంది? లాస్. మరి లాస్ పర్సంటేజ్కి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఏంటిది? లాస్ బై కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ ఎంత? 54, దాని పక్కన ఒక 0 ఇంటూ 100. ఎందుకని? పర్సంటేజ్లోకి చేంజ్ చేయమంటున్నాడు కాబట్టి. ఓకేనా? మరి ఇప్పుడు కట్ చేద్దాం చూడండి ఒకసారి. మరి 0కి 0 క్యాన్సిల్. 54 వన్స్ 54 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. 2 ఇంటూ 10, 10 2s ఎంత అంటే 20%. సో అతనికి ఎంత లాస్ వచ్చిందంట? ఒక 20% లాస్ వచ్చింది అని చెప్తున్నాడు. లేదు సార్ అంటే ఇక్కడే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత? 108. అవునా కాదు? మరి లాస్ ఎప్పుడు దేని మీద వస్తుంది? కాస్ట్ ప్రైస్. చూడండి మరి కాస్ట్ ప్రైస్ 10 పార్ట్స్ వాల్యూ 54. మరి 180 అంటే 108 అంటే ఎంత ఉంటుందండి? 10 పార్ట్స్ వాల్యూ 54 అయితే 20% వాల్యూ ఎంత? 108 అని చెప్పేసి డైరెక్ట్ గా తీసుకోవచ్చు. లేదా ఇలా ప్రొసీజర్ చేసిన నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా? చిన్న క్వశ్చన్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 28 ఏమంటున్నాడు? ద సైడ్ ఆఫ్ ది ఈక్వలేటర్ ఆఫ్ the proportion to the 2:3:4:5. Okay, and the perimeter is 952 centimeter. Find the smallest arm in centimeters. చూడండి ఏమంటున్నాడు? చతుర్భుజం యొక్క భుజాలు 2:3:4:5 నిష్పత్తిలో ఉంటాయి. ఓకే, మరియు దాని యొక్క చుట్టుకొలత 952 సెంటీమీటర్లు అయితే అతి చిన్న భుజం యొక్క కొలతను కనుక్కోండి. మరి చతుర్భుజం అంటే ఏంటిది? 4 భుజాలు, 4 సైడ్స్ కలిగి ఉన్న దాన్ని మనం చతుర్భుజంగా మాట్లాడతాం. మరి వాటి మధ్య రేషియో చూడండి, 2:3:4:5 ఉంది అంటే ఆ సైడ్స్ అన్ని ఈక్వల్ గా లేవు అని అర్థం. మరి నేను ఆ డయాగ్రామ్ ఒకసారి అయితే డ్రా చేస్తాను, ఒకసారి చూడండి. మరి ఆ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూడండి. మరి ఇదేమో ఫస్ట్ భుజం, రెండోది ఇంకొంచెం పెద్దది, మరి మూడోది ఇంకొంచెం పెద్దది, నాలుగోది ఇంకొంచెం పెద్దది అనుకుందాం. ఎందుకని? ఈ మూడు ఈక్వల్ గా లేవు. ఓకే, ఇది ఏదో వేరే డయాగ్రామ్ వచ్చిందో ఒకసారి చూద్దాం. సో ఇది ఫస్ట్ భుజం. సో రెండో భుజం ఏం చేద్దాము అంటే ఇంకొంచెం పెద్దది, మూడో భుజం ఏంటి అంటే ఇంకొంచెం పెద్దది, నాలుగో భుజం ఏంటి అంటే ఇది. ఓకే, ఇలా తీసుకుంటే బాగుంది. ఇలా అయితే అన్ని డిస్టెన్స్ కొంచెం వేరువేరుగా వచ్చాయి. చూడండి మరి ఇప్పుడు వాటి యొక్క లెన్స్ మాట్లాడుతున్నాడు. మరి ఒకటేమో 2x, ఇదేమో 2x ఉందంట. మరి ఇదేమో 3 పార్ట్స్ ఉంది కాబట్టి 3x, మరి ఇంకొక భుజం ఏమో 4x, మరి ఇంకొక భుజం ఎంత? 5x అంటున్నాడు. ఓకేనా? ఇవేంటి అంటే భుజాలు. అంటే ఏ ఒక్క భుజం కూడా ఎలా లేదు? సమానంగా లేదు. చూడండి దీనికంటే ఈ భుజం పెద్దది, దీనికంటే ఈ భుజం, దీనికంటే ఇలా 4 భుజాలు కలిసి ఉంది. అయితే వాడికి ఏం కావాలంటే పెరిమీటర్ అంటే చుట్టుకొలత. మరి చుట్టుకొలత అంటే ఏంటిది? చూడండి ఈ చుట్టూ మొత్తం ఎంత ప్లేస్ ఉందో దాన్నే మనం ఏమంటాము? చుట్టుకొలత అంటున్నాం. అంటే చుట్టుకొలత అంటే చూడండి ఇక్కడ నుంచి ఈ లెంత్, ఈ లెంత్, ఈ లెంత్, ఈ లెంత్. సో ఈ 4 లెంత్స్ కలిపితే వచ్చేదాన్ని మనం పెరిమీటర్ అంటాం. అవునా కాదు? ఇక్కడ రాద్దాం. మరి వీటి దగ్గర మొత్తం 4 సైడ్స్ ఉన్నాయి కదా. సో ఆ 4 సైడ్స్ ఫస్ట్ది, నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ థర్డ్, నెక్స్ట్ ఫోర్త్. మరి వాటి మధ్య రేషియో మాట్లాడుతున్నాడు. ఇదేమో 2 పార్ట్స్ ఉంది కాబట్టి 2x, మరి ఇదేమో 3 పార్ట్స్ ఉంది కాబట్టి 3x, ఇంకోటేమో 4 పార్ట్స్ ఉంది కాబట్టి 4x, ఇంకోటేమో 5 పార్ట్స్ ఉంది కాబట్టి 5x. ఓకేనా? ఇవి ఏంటి అంటే సైడ్స్, ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్, థర్డ్ సైడ్. అయితే వాడు అడుగుతుంది పెరిమీటర్. మరి పెరిమీటర్ కి మనకు ఫార్ములా తెలుసు కదా. పెరిమీటర్ కి ఫార్ములా ఏంటి అంటే మొత్తం సైడ్స్ కలపడం. 2x ప్లస్ నెక్స్ట్ 3x ప్లస్ నెక్స్ట్ 4x ప్లస్ నెక్స్ట్ 5x. ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చేదాన్ని పెరిమీటర్ అంటాం. మరి పెరిమీటర్ వాల్యూ వాడే ఇచ్చాడు. ఎంత అంట? 952. సో పెరిమీటర్ 952 ఈక్వల్ టు మరి ఎంత అని చెప్తున్నాడు చూడండి. 3కి ఒక 2 కలిపితే 5, 5 5 ప్లస్ 10, 10కి 4 కలిపితే ఎంత? 14x. సో ఇప్పుడు x వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి 14 తో కట్ చేద్దాం. 14 ఆర్లు 84, 84 పోతే ఇంకెంత మిగిలింది? 11 మిగిలింది. 14 ఎనిమిదిలు 112,
అలాగే 14 112. సో ఎక్స్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 68. సో దీన్ని బట్టేసి ఎక్స్ వాల్యూ వచ్చింది. సో ఆ ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్మిట్ చేసామనుకోండి వాటి వాల్యూస్ వచ్చేస్తాయి. మరి వాటిలో వాడికి ఏం కావాలంట అతి చిన్న భుజం. మరి అతి చిన్న భుజం ఇదే కదా చూడండి. ఎక్స్ వాల్యూ వచ్చేసి 68. మరి 2x వాల్యూ, మరి 2x వాల్యూ అంటే ఎంత వస్తుంది అంటే ఓకేనా 136. సో 2x వాల్యూ ఎంతగా మాట్లాడుతున్నాడు అంటే 136 గా మాట్లాడుతున్నాడు. అంటే ఆ చిన్న భుజం యొక్క కొలత, అంటే ఈ భుజం యొక్క కొలత ఎంత ఉంది అని చెప్తున్నాడు అంటే 136 అని చెప్తా ఉన్నాడు. మరి ఎక్కడుంది సార్ 136 అంటే ఎక్కడుందండి? ఆప్షన్ 3 లో ఉంది కాబట్టి